Hi everyone, welcome to the Microsoft Fabric Data Engineering Series Tutorial 3. ఈ వీడియోలో నేను అపాచీ స్పార్క్ మనం మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఎలా వాడగలమో మొత్తం చెప్తాను. సో మనం సినాప్ డేటా ఇంజిన్ టైప్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకుందాం, ఎందుకంటే మనం ప్రతిసారి వర్క్ స్పేస్ క్రియేట్ చేసినప్పుడు స్పార్క్ క్లస్టర్ అయితే డిజైన్ అవుతుంది డిఫాల్ట్గా. సో దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ క్రియేట్ న్యూ వర్క్ స్పేస్. అడ్వాన్స్లో చూసుకుంటే మీరు తీసుకునే దాన్ని బట్టి అనమాట. ప్రీమియం అయితే ప్రీమియం, లేదంటే ట్రయల్ వస్తే ట్రయల్ తీసుకోవచ్చు. వెల్, మనకి వర్క్ స్పేస్ అయితే క్రియేట్ అయిపోయింది. వర్క్ స్పేస్ సెట్టింగ్స్లో చూసుకుందాం. వర్క్ స్పేస్ సెట్టింగ్లో కింద మనకి డేటా ఇంజనీరింగ్ ట్యాబ్ అని ఉంది కదా, మనం మీద చూసుకుంటే మనకి స్పార్క్ సెట్టింగ్స్ అయితే అని ఉంది. మెయిన్లీ అసలుకి మనకి స్పార్క్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇక్కడ క్లస్టర్ స్పార్క్ క్లస్టర్ అనేది మనం దానికి వర్క్ అసైన్ చేసినప్పుడు అది డిఫరెంట్ నోట్స్కి వర్క్ అసైన్ చేసి స్పీడ్గా ఏ విధంగా చూసిద్ది, ప్యారల్ ప్రాసెసింగ్ టైప్లో అనమాట. ఇక్కడ చూసుకున్నట్టే మనతే డిఫాల్ట్గా మెమరీ మా ఆప్టిమైజర్ నోట్స్ అయితే యాడ్ అయినాయి, 10 నోట్స్. మనం ఇది స్టార్టర్ పూల్ అనమాట. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చూడండి న్యూ పూల్ అని ఉంది. న్యూ పూల్ మీద మనం క్లిక్ చేసి కొత్తగా పూల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. బాగాలేదు, మనం అసైన్ చేసే క్లస్టర్స్ బట్టి ఉంటుంది నోట్ ఫ్యామిలీలో చూసుకుంటే. ఓకే, సాల్వ్. లేదా మన వర్క్ స్పేస్ మన వర్క్ సంబంధించి ఒక ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు స్పార్క్తో. హై కాన్కరెన్సీ అంటే ఫర్ నోట్బుక్స్ అనమాట. మనం అంటే నోట్బుక్స్లో మన స్పార్క్ని ఎలా యూస్ చేస్తామంటే జస్ట్ కోడింగ్ టైప్లో రాసేస్తాం. దానికి కూడా మన నోట్బుక్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పార్క్ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తుంది. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆటోమేటిక్ లాక్స్ అంటే. ఇవేంటంటే మనం ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కానీ అవన్నీ వర్క్ చేసినప్పుడు వాటిని ట్రాక్ చేయడానికి ఉంటుంది, యూజ్ అవుతాయి. ఆటో లాక్స్ చేస్తాం. మళ్ళీ నోట్బుక్ ద్వారా ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది చెప్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్బుక్ ద్వారా ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అని అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. సో మనం వర్క్ స్పేస్ అయితే క్రియేట్ చేస్తాం. సో మన డేటాని స్టోర్ చేయడానికి అయితే లేక్ హౌస్ అయితే క్రియేట్ చేద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేక్ హౌస్. మన లేక్ హౌస్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మనం డేటాను అప్లోడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లోడ్ ఫోల్డర్. నేనైతే నా ఫోల్డర్ అయితే అప్లోడ్ చేసేస్తున్నాను, సెలెక్ట్ చేశాను. మీరు చూసుకున్నట్టయితే నా ఫోల్డర్ అయితే అప్లోడ్ అయిపోయింది. నా ఫోల్డర్లో 3 ఫైల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫైల్స్. ఇవన్నీ సేల్స్ ఫైల్స్ డేటా అనమాట. 2019, 2020, 2021 3 yearsలో సంబంధించి. ఇక్కడ మన డేటా ఫైల్స్ అయితే లోడ్ అయిపోయినాయి. సో నోట్బుక్ అయితే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ నోట్బుక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిపన్ బార్లో మన పైన ఎగ్జిస్టింగ్ నోట్బుక్ కానీ న్యూ నోట్బుక్ కానీ, మీరు ఆల్రెడీ నోట్బుక్ క్రియేట్ చేస్తుంటే ఎగ్జిస్టింగ్ వెళ్ళొచ్చు, నేను న్యూ నోట్బుక్ వెళ్ళిపోతున్నాను. మనకి నోట్బుక్ అయితే క్రియేట్ అయిపోయింది. నోట్బుక్ మనకి సిమిలర్గా ఉంది జాప్టర్ నోట్బుక్స్ కానీ గూగుల్ కొలాబ్ వాటితో పాటు సిమిలర్గానే ఉండేది. మన డేటాని ఎక్కడ చూడొచ్చు అంటే ఇదిగో లేక్ హౌస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మన డేటాని చూసుకోవచ్చు. చేస్తే మన ఫైల్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. సో ఐ వుడ్ లైక్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఎ, మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ సెల్లో ఉన్న కోడ్ని అయితే నేను లిస్ట్లో కన్వర్ట్ చేశాను. క్లిక్ చేయడం వల్ల మళ్ళీ ఇది క్లిక్ చేస్తే అది మళ్ళీ సెల్లో మారిపోయింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు లోడ్ ద డేటాని లోడ్ చేయాలంటే ఇక్కడ మనం స్క్రిప్ట్ పెద్దగా రాయాల్సిన ఏం లేదు. జస్ట్ దీని మీద క్లిక్ చేసి లోడ్ డేటా, స్పార్క్ కానీ ప్యాండస్ కానీ లోడ్ చేసుకోవచ్చు. నేనైతే స్పార్క్ వెళ్తాను. ఓకే, చూసారా మనకి కోడ్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది. మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేసింది అంటే నోట్బుక్ స్పార్క్ స్కేలా, స్పార్క్ ఎస్క్యూఎల్, స్పార్క్. మెయిన్లీ ఫ్యాబ్రిక్ మనకి స్పార్కే యూజ్ చేస్తాం. స్పార్క్ సబ్ లాంగ్వేజెస్ స్పార్క్ ఇంప్లిమెంటేషన్సే మెయిన్లీ వర్క్ అవుతాయి అనమాట లాంగ్వేజెస్కి సంబంధించి. మన డేటా అయితే లోడ్ అయిపోయింది. ఓన్లీ 2019 డేటా మీరు చూసుకున్నట్టు టోటల్ 1000 rows. హెడర్ అయితే లేదనమాట. సో నేను హెడర్ని ఫాస్ట్ చేసేస్తాను. ప్రెజెంట్ మనకి హెడర్ అయితే రాలేదు. సో
మనం ఇక్కడ స్కీమ్ అని అయితే డిఫైన్ చేద్దాం. లోడ్ చేయడానికి అయితే నేను ఒక్కదానికి కాదనమాట, ఉన్న ఈ 3 CSV ఫైల్ని సింగిల్గా లోడ్ చేసి మొత్తానికి స్కీమ్ అని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫైల్స్ స్లాష్ అడ్రస్ స్లాష్ స్టార్ CSV play for us. చూసారా, ఇక్కడైతే మనకి స్కీమ్ అయితే లేదు, కాలమ్స్ హెడర్ ఫాల్స్ పెట్టారు, బట్ ఇక్కడ మనకి స్కీమ్ అయితే ప్రీ డిఫైన్ అయిపోయింది. సో టోటల్ మనకి చూద్దాం, నేను అకౌంట్ చేద్దాం రోస్ కౌంట్. వెల్ 3718 రోస్ అయితే ఉన్నాయన్నమాట మనకి వచ్చేసాం. సో కస్టమర్కి సంబంధించి ఏమేమి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో చూద్దాం. మనకి కస్టమర్కి సంబంధించి కస్టమర్ నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది అంతే. సో వాటిని తీసుకొని టోటల్ యూనిక్ కస్టమర్స్ ఎంతమంది, టోటల్ కస్టమర్స్ ఎంతమంది చూద్దాం. సో టోటల్ కస్టమర్స్ అయితే 32,718 మెంబర్స్ ఉన్నారు. యూనిక్ కస్టమర్స్ అయితే 12,427 ఉన్నారు అనమాట. అంతేకాదు ఇక్కడ మన టేబులర్ ఫామ్ ఉంది, చార్ట్ వ్యూ కూడా ఉంది. మనకైతే 1,000-2,000 రోస్ అయితే షో అవుతున్నాయి. చార్ట్ వ్యూ చూసుకుంటే మనకు సింగిల్ బార్కి వెళ్దాం. మన కస్టమైజేషన్ అయితే కూడా చేసుకోవచ్చు. టైప్స్, బార్ చార్ట్, స్కాటర్. కస్టమర్స్ సంబంధించి రిలేషన్స్ అయితే మనం చూస్తాం. ఇప్పుడు మన ప్రోడక్ట్ సంబంధించి రిలేషన్స్ అయితే చూద్దాం. ప్రోడక్ట్ సంబంధించి మనకి రిలేషన్స్ ఏమేమి ఉన్నాయంటే ఓకే, ఆర్డర్ నెంబర్ అదనమాట, ఆర్డర్ డేట్ ఉంది, ఐటమ్ క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, ట్యాక్స్ ఇవి ఉన్నాయన్నమాట. ఐటమ్ క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, ట్యాక్స్, డిస్ప్లే, product sales, dot limit of slide. So I need only 5 rows to be short, and I'll see the count also. Link, sales start, count. Total. మీరు చూసుకున్నట్టయితే మనకి ఐటమ్ క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, ట్యాక్స్ అయిపోయినాయి. టోటల్ 32,718 రోస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు గ్రూప్ బై ఫంక్షన్ని క్రియేట్ చేసేద్దాం. గ్రూప్ బై ఫంక్షన్ ఎలా చేస్తాం? గ్రూప్ బై ఫంక్షన్ అనేది మనం వచ్చిన ఐటమ్ని కాలం బట్టి గ్రూప్ బై చేసేది. సో ఫస్ట్ దానికి మనం అయితే ఐటమ్ కేటగిరీ వాడుకోవచ్చు. సో నేనైతే ఆర్డర్ డేట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మాడ్యూల్స్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం. PySpark .stl functions import start. Okay. Start. Import start. నేను గ్రూప్ బై చేద్దామంటాను, వచ్చిన డేటాలో 3 CSV ఫైల్స్ని ఇంక్లూడ్ చేస్తాం. సో నేను ఇయర్ బై గ్రూపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇయర్లీ సేల్స్ ఈక్వల్స్ టు year start, select of, year of, call of, order date. Load it. Dot alias, year. Well, దాని group by year. Dot count. Dot order by year. Well,
display. Yeah, license. Okay, let's మీరు చూసుకున్నట్టయితే మనకి కౌంట్ అయితే వచ్చేసింది. 2019లో సేల్స్ కౌంట్ వచ్చేసి 1201, 2020లో అయితే 2733 అండ్ 2021లో అయితే హైగా ఉందన్నమాట. సో దాన్ని మనం చార్ట్ రిప్రజెంటేషన్ చేయొచ్చు. 2021, 22, 23 when customers start. ఇప్పుడు వరకు మనం డేటాను ఎక్స్ప్లోర్ చేసాం, అగ్రిగేషన్ చేసాం. అంటే కస్టమర్ యొక్క రిలేషన్స్ ఏంటి, ఐటమ్ సంబంధించిన ఏమున్నాయి, ఐటమ్ యొక్క రిలేషన్స్ ఏంటి చూసాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే. చూసినట్టయితే మనం సేల్స్ ఆర్డర్ లైన్ నెంబర్, ఆర్డర్ డేట్ నుంచి మనం ఇయర్ని మంత్ని అయితే సబ్మిట్ చేసి చేయొచ్చు. కస్టమర్ నేమ్ కూడా నేను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కింద మార్చుకుందాం అనుకుంటున్నాను. సో అంతా కరెక్ట్గానే ఉన్నాయి. లెట్స్ క్రియేట్ కోడ్ ఫర్ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్. మనకైతే ట్రాన్స్ఫార్మ్ అయితే అయిపోయింది అనమాట. చూసుకోండి, ఇయర్, మంత్, ఫస్ట్ నేమ్ కూడా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా మారిపోయింది. Maria Foster. Okay, that's cool. మనం ఎప్పుడైతే సేవ్ చేసిన ట్రాన్స్ఫార్మ్ డేటా అయితే సేవ్ చేసేద్దాం. ట్రాన్స్ఫార్మ్ డేటా స్టార్ట్ రైట్ డాట్ మోడ్ ఆఫ్ right. But package format అయితే చేస్తాను. package default format మనకి స్పార్క్ కానీ మిగతా ప్రాసెసింగ్ ఫైల్స్ కానీ అయితే నేను సబ్ ఫోల్డర్ అయితే ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైల్ స్లాష్ ట్రాన్స్ఫార్మర్ డేటా స్లాష్ అడ్రస్ మన ఫైల్ అయితే సేవ్ అయిపోయింది అనమాట. రిఫ్రెష్ చేద్దాం ఫైల్స్ని. రిఫ్రెష్ మనకి పారాగ్రాఫ్ ఫార్మాట్లో అయితే అన్నీ సేవ్ అయిపోయినాయి. సో మనం లోడ్ అయితే చేద్దాం. లోడ్ డేటా మీరు చూసుకున్నట్టయితే మన డేటా అయితే లోడ్ అయిపోయింది కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా ట్రాన్స్ఫార్మ్ డేటా. వెరిఫై చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం డేటా అయితే స్టోర్ చేసాం, బట్ ఇయర్ మంత్గా పార్టీషన్ చేసి డేటా అయితే స్టోర్ చేద్దాం అనమాట. పార్టీషన్ చేసి మనకి ఇంకా ఈజీగా ఉండేది చూస్తానికి. సో దానికోసం మనం ఇక్కడ ఏం వాడతాం అంటే పార్టీషన్ బై వాడతాం. okay. Yes, that right. Partition by year, hour, month, that mode, right, that perfect. File location, yeah. File stuff, application, data, print, this. సేవ్. రిఫ్రెష్ చేద్దాం.
ఓకే, పార్టీషన్ డేటా అయితే మనకి సేవ్ అయిపోయింది అనమాట. ఈక్వల్స్ 2023 మనకి 2021 ఇయర్ అయితే లోడ్ అయింది. సో నేను ట్రాన్స్ఫార్మ్ డేటాని లోడ్ చేద్దాం ఈసారి. అగైన్ రిఫ్రెష్ పార్టీషన్ డేటా. ఇప్పుడు మీరు చూసినట్టయితే మన పార్టీషన్ డేటా 2019 ఇయర్ 2021 ఇయర్ అయితే లోడ్ అయిపోయింది అనమాట. దాని లోపల చూసుకుంటే విడిగా మంత్స్గా లోడ్ అయినాయి. ఓకే, ఆర్డర్స్ 21. సో రీడ్ అయితే చేద్దాం ఒకసారి. లోడ్ డేటా, లెట్స్ లోడ్ ద డేటా. Request spark dot date dot format. Okay, so that's my idea. Copy related password part. Just paste it part. And display to RF. Now let's display to verify 2021 has been correctly. Yes, as you can see our orders data has been correctly displayed for 2021 only. ఇప్పుడు దాకా మనం స్పార్క్ని యూస్ చేసి డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా చేస్తాము, డేటా లోడ్ చేస్తాము అని నోట్బుక్లో అయితే చూసాము. నెక్స్ట్ సెషన్లో మనం డేటా విజువలైజేషన్స్ ఎలా చేస్తాము, అంతేకాకుండా టేబుల్స్తో ఎలా వర్క్ చేస్తాము, స్పార్క్ జాబ్ని ఎలా సబ్మిట్ చేస్తాము అనేది చూద్దాము యూజింగ్ స్పార్క్ మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.